బాబు మీది ఏ రాష్ట్రం అనగానే ఎంతో గర్వంగా ఆంధ్ర అండి అని చెప్పగలిగే మనం మరి మీ రాజధాని ఏంటి బాబు అంటే ఏమని చెప్పాలో తెలియక తలదించుకునే పరిస్థితి. ప్రతి ఆంధ్రవాడు ఎదుర్కొన్న అతి పెద్ద కామన్ ట్రోలింగ్ ఈ రాజధాని టాపిక్. ఫైనల్ గా ఏప్రిల్ 6, 2026న ఈ హేళనకి ఆంధ్రుల అఫీషియల్ రాజధాని అమరావతి అని గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చెప్పడంతో ఆంధ్రుల రాజధాని కళ్ళకి ముగింపు కార్డు పడింది. నమస్తే, నేను మీ శంకర్ మాస్టర్. ఒక రాష్ట్ర రాజధాని నిర్ణయం ఎవరి చేతిలో ఉంటుంది? అసలు 3 రాజధానులు, సింగిల్ రాజధాని మధ్య డిస్కషన్ ఏంటి? రాజధాని నిర్మాణం వల్ల ఎదురయ్యే వాస్తవిక ఆర్థిక మరియు రాజకీయ సవాళ్లేంటి? డబుల్ లాకింగ్ సిస్టమ్ అంటే ఏంటి? మొత్తంగా అసలు తెలంగాణ విడిపోయినప్పటి నుంచి నేటి ఆంధ్ర రాజధాని ఏర్పాటులో జరిగిన ప్రాసెస్ అంతా డీటెయిల్డ్ గా, సింపుల్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని హైప్ చేసి మన ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాం. భారత రాజ్యాంగంలో రాజధానిని ఎలా ఎంచుకోవాలో తెలిపే నిర్దిష్ట నిబంధన ఏది లేదు. బదులుగా రాష్ట్రాల ఏర్పాటు మరియు పాలన గురించి ఒక ఫ్రేమ్ వర్క్ మాత్రమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రతిపాదించి తన కార్యాలయాలు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే ప్రాథమిక అధికారం రాష్ట్రానికి ఉన్నప్పటికీ ఒక పాత రాష్ట్రం నుండి కొత్త రాష్ట్రాన్ని వేరు చేస్తున్నప్పుడు, అంటే ఉదాహరణకు 2014లో తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు పార్లమెంటుకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఆమోదించే అంతిమ అధికారం ఉంటుంది. అలాగే ప్రజల హక్కులకు భంగం కలగకుండా న్యాయ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. సాధారణంగా ఒక రాష్ట్రం కొత్త రాజధాని ఏర్పాటు ఎలా చేస్తుందంటే రాజధాని ఎంపికలో భారీ ఆర్థిక మరియు పర్యావరణ అంశాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం తగిన ప్రాంతాలను పరిశీలించడానికి నిపుణుల కమిటీని నియమిస్తుంది. ఆ కమిటీ రాజధానిని సెలెక్ట్ చేయడానికి కొన్ని ప్రమాణాలు ఫాలో అవుతుంది. అంటే ఏ ప్రాంతంలో పెడితే రాష్ట్రంలో అందరికీ అందుబాటులో ఉంటుంది, నీరు, విద్యుత్ రవాణా వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా లేదా, ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ప్రైవేట్ భూసేకరణ వల్ల కలిగే ఖర్చులు మరియు చట్టపరమైన ఇబ్బందులు పరిశీలిస్తుంది. అలాగే అక్కడ భూభాగం భారీ నిర్మాణాలకు అనుకూలంగా ఉందా లేదా, పరిపాలన సౌలభ్యం ఎలా ఉంటుందో డీటెయిల్ గా అనాలిసిస్ చేసి సూటబుల్ ప్లేస్ ని ప్రపోజ్ చేస్తుంది. ఒక ప్రాంతాన్ని అలా గుర్తించిన తర్వాత దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారికం చేయాలి. దీనికోసం ముఖ్యమంత్రి మరియు 25 మంది మంత్రుల మండలి ఒక నగరాన్ని ఎంపిక చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేస్తారు. ఈ ప్రతిపాదనపై శాసనసభలో చర్చించి రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదం పొందుతారు. తర్వాత ఆ నగరాన్ని ప్రభుత్వ అధికారిక కేంద్రంగా అంటే క్యాపిటల్ గా ప్రకటిస్తూ గెజెట్ నోటిఫికేషన్ ను గవర్నర్ విడుదల చేస్తారు. అయితే ఆధునిక భారత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదం అత్యంత సంక్లిష్టమైన రాజకీయ మరియు చట్టపరమైన పోరాటాల్లో ఒకటి. దాదాపు 12 ఏళ్ల పాటు రాష్ట్రం పూర్తి స్థాయి శాశ్వత రాజధాని లేకుండా కొనసాగింది. ఇది పరిపాలనా పరమైన మరియు ఆర్థిక పరమైన అనేక అడ్డంకులకు దారితీసింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంది. అయితే జూన్ 2, 2024తో ఆ 10 ఏళ్ల గడువు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ అధికారికంగా రాజధాని హోదాను కోల్పోయింది. 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఒక కొత్త రాజధాని ఉండాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీనికోసం శివరామకృష్ణ కమిటీని మార్చి 2014లో వేసింది. అలాగే మే 2014లో పి నారాయణ కమిటీని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీటి సిఫారసు మేరకు అక్టోబర్ 22, 2015లో నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా అప్పటి సీఎం చంద్రబాబు గారు అమరావతికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. సింగపూర్ లేదా చండీగఢ్ తరహాలో ఒక ప్రపంచ స్థాయి గ్రీన్ ఫీల్డ్ నగరాన్ని నిర్మించడం కోసం సీఎం గారు రంగం సిద్ధం చేశారు. కమిటీ సిఫారసు మేరకు భూసేకరణ పథకం అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా సుమారు 30,000 మంది రైతుల నుండి దాదాపు 33,000 ఎకరాల సారవంతమైన భూమిని ప్రభుత్వానికి స్వతహాగా ఇచ్చారు. ప్రతిఫలంగా వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ సమయంలో ఈ భూమి విలువ దాదాపు 30,000 నుంచి 50,000 కోట్లుగా ఉంది. దీనిని ప్రభుత్వం రుణాల కోసం సెక్యూరిటీ కొలాటరల్ గా ఉపయోగించుకుంది. అలాగే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 క్రింద సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 1,500 కోట్ల నిధులు విడుదల చేసింది. అంతేకాకుండా ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కలిపి అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం $500 మిలియన్ అంటే దాదాపు 3,500 కోట్ల రుణాన్ని మనకు మంజూరు చేసింది. ఫలితంగా ప్రధాన మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, సీడ్ క్యాపిటల్, ఏరియా పనులు ప్రారంభమయ్యాయి. కానీ అవి పూర్తి కాలేదు. 2019లో రాష్ట్రంలో ప్రభుత్వం మారడం మరియు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పలు కమిటీల సిఫారసు మేరకు 3 రాజధానుల నమూనాను ప్రతిపాదించింది. విశాఖపట్నంని కార్యనిర్వాహక రాజధానిగాను అంటే ముఖ్యమంత్రి మరియు సచివాలయం ఉండే చోటు, అమరావతిని శాసన రాజధాని అంటే అసెంబ్లీ ఉండే చోటుగాను, కర్నూలును న్యాయ రాజధాని అంటే హైకోర్టు ఉండే చోటుగాను ప్రతిపాదించింది. దీని ముఖ్య ఉద్దేశం సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి. అంటే ఒకే మెగా సిటీ ఉండడం వల్ల రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర వంటి ఇతర ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతాయని ఈ నమూనా వాదించింది. అప్పట్లో కౌన్సిల్లో ప్రభుత్వానికి బలం లేకపోవడంతో వారు ఈ బిల్లును అడ్డుకుని సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఒక బిల్ అసెంబ్లీలో పాస్ అయ్యి కౌన్సిల్
కౌన్సిల్ కి వచ్చినప్పుడు కౌన్సిల్ సభ్యులు ఆ బిల్లులోని కొన్ని లోపాలు ఉన్నాయని లేదా ఇంకా చర్చించాల్సిన అంశాలు ఉన్నాయని భావిస్తే దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తారు. సెలెక్ట్ కమిటీ అనేది శాసనసభ లేదా శాసన పరిషత్తులో ఒక ప్రత్యేకమైన కమిటీ. ఏదైనా ఒక ముఖ్యమైన బిల్లుపై లోతైన చర్చ అవసరమని భావించినప్పుడు 10 నుండి 15 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల రాజధాని మార్పు ప్రక్రియ ఆలస్యమైంది. మరోవైపు అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు కోర్టుకు వెళ్లారు. రాజధానిని అక్కడే నిర్మించడం ప్రభుత్వ ఒప్పంద బాధ్యత అని వాదించారు. 2022లో హైకోర్టు రైతులకు అనుకూలంగా తీర్పిచ్చింది. కానీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. ఈ సమయంలో లోక్సభ మరియు రాజ్యసభ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేదు. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని కేంద్రం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పర్యావరణ ఫిర్యాదులు మరియు రాష్ట్ర రాజధాని విధానంలో మార్పు కారణంగా 2019లో ప్రపంచ బ్యాంకు $500 మిలియన్ అప్పుని అధికారికంగా రద్దు చేసింది. విధానపరమైన స్టెబిలిటీ లేకపోవడం వల్ల ప్రధాన రేటింగ్ ఏజెన్సీలు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని తగ్గించాయి. దీనివల్ల ఏమైందంటే బహిరంగ మార్కెట్ లో నుండి రాష్ట్రం అప్పులు చేయడం భారంగా మారింది. అమరావతిలో సగం పూర్తయిన భవనాలపై అప్పటికే ఖర్చు చేసిన సుమారు 9,000 కోట్లు వృధా అయ్యాయి. 5 ఏళ్ల పాటు ఆ నిర్మాణాలు గాలికి వానకి వదిలేయడంతో అవి నిరుపయోగంగా మారాయి. సింగపూర్ వంటి సంస్థలు ప్రైవేటు పెట్టుబడిదారులు నమ్మకం కోల్పోయి తమ ఒప్పందాలను వెనక్కి తీసుకున్నారు. జూన్ 2, 2024 హైదరాబాద్తో ఉన్న 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగియడం వల్ల రాజధానికి చట్టపరమైన మరియు ఆర్థికపరమైన పరిష్కారం తప్పనిసరి అయింది. 2024 తర్వాత మరలా శ్రీ చంద్రబాబు గారి ప్రభుత్వం రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని తుది నిర్ణయం కోసం డబుల్ లాక్ సిస్టమ్ ని ప్రిఫర్ చేసింది. డబుల్ లాక్ సిస్టమ్ అనేది ఏంటంటే ఒక చట్టపరమైన మరియు రాజ్యాంగపరమైన రక్షణ కవచం. ఇది రాష్ట్ర స్థాయి మరియు కేంద్ర స్థాయిలో రక్షణ కల్పిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా రాజధాని నిర్ణయాన్ని అంత సులభంగా మార్చలేదు. ఇది అడ్డుకుంటుంది. మొదటి లాకులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రజాస్వామ్య సంస్థల ద్వారా ఒక నిర్దిష్టమైన ప్రాంతానికి కట్టుబడి ఉండాలి. తర్వాత రాష్ట్ర శాసనసభ ఒక నగరాన్ని, ఉదాహరణకు అమరావతిని శాశ్వత రాజధానిగా పేర్కొంటూ అధికారిక తీర్మానాన్ని ఆమోదం తెలుపుతుంది. రెండో లాకులో భాగంగా కేంద్ర పార్లమెంట్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరణ చేస్తుంది. కేంద్ర చట్టంలో రాజధాని పేరును చేర్చడం ద్వారా ఆ నగరానికి చట్టబద్ధమైన హోదా కల్పిస్తుంది. ఫైనల్ గా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026ని ఏప్రిల్ 6, 2026న పాస్ చేసి ఆంధ్రుల అఫీషియల్ రాజధాని అమరావతిగా డిక్లేర్ చేశారు. అయితే 2026 బిల్లు ప్రకారం పార్లమెంట్ పాస్ చేసిన కొత్త సవరణ చట్టంలో ఒక ముఖ్యమైన నిబంధనను పెట్టారు. అది ఏంటంటే ఈ చట్టం జూన్ 2, 2024 నుండి వర్తిస్తుంది. అంటే మన అఫీషియల్ రాజధానిగా అమరావతి జూన్ 2, 2024 నుండే ఉన్నట్టు మనందరికీ డౌట్ రావచ్చు. ఏప్రిల్ 6, 2026లో అఫీషియల్ గా డిక్లేర్ చేస్తే జూన్ 2, 2024 నుండి వర్తించడం ఏంటి అని దీనిని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటారు. అంటే గత కాలం నుండి వర్తించే చట్టం అనే అర్థం. దీనివల్ల 2024 నుండి 26 మధ్య కాలంలో కూడా అమరావతి ఏకైక రాజధాని అని చట్టబద్ధంగా ఖరారైంది. అలా బ్యాక్ డేట్ తో ఎందుకు వేశారంటే రాష్ట్రానికి రాజధాని లేని రోజు ఒకటి కూడా లేకుండా ఉన్నారని నిరూపించడం కోసం చేశారు. అలాగే ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ వంటి సంస్థలు 2024 నుండి 26 మధ్య జరిగిన పనులకు కూడా నిధులు ఇవ్వడానికి ఈ బ్యాక్ డేటెడ్ చట్టం ఎంతో సహాయపడుతుంది. అలాగే ఈ 2 ఏళ్లలో అమరావతి కోసం ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం అంటే జారీ చేసిన ప్రతి జీవో ఇప్పుడు చట్టపరంగా 100% చెల్లుబాటు అవుతుంది. 2026 చట్టపరమైన స్పష్టత వచ్చిన తర్వాత అమరావతి ఫేజ్ 1 కోసం నిలిచిపోయిన ఐకానిక్ భవనాల నిర్మాణం అంటే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి 15,000 కోట్ల ప్రత్యేక గ్రాంట్ ను కేటాయించింది. అమరావతిని ప్రధాన నగరాలతో కలిపే రైల్వే లైన్లు మరియు కొత్త అమరావతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి 1,200 కోట్లు కేటాయించింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మరియు విజయవాడ, గుంటూరు కనెక్టివిటీ కోసం NHAI ద్వారా నిధులు మంజూరయ్యాయి. రాజధాని ప్రాంతం చుట్టుపక్కల ఉన్న వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి అదనంగా 2,500 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ లో కూడా అమరావతికి సింహభాగం కేటాయించింది. అంతర్గత రహదారులు, డ్రైనేజీ మరియు విద్యుత్ లైన్ల కోసం 8,000 కోట్ల వరకు పెట్టుబడిని కేటాయించింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన కౌలు మరియు ప్లాట్ల అభివృద్ధి కోసం 1,500 కోట్లు కేటాయించింది. ఐటీ హబ్, ఎలక్ట్రానిక్ సిటీ, మౌలిక సదుపాయాల కోసం 2,000 కోట్లు కేటాయించింది. ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా సుమారు $6,000 మిలియన్ అంటే దాదాపు 5,000 కోట్లు విడుదల చేశాయి. ఇవి ప్రధానంగా వరద నివారణ వ్యవస్థలు మరియు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేయబడతాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సుమారు 30,000 కోట్లకు పైగా నిధులను ఒకే ఏడాదిలో అందుబాటులోకి తెచ్చాయి. దీనివల్ల 2029 నాటికి రాజధాని మొదటి దశ అంటే ఫేజ్ 1 పూర్తి కావడానికి మార్గం క్లియర్ అయింది. చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమరావతి రాజధానిగా ఉండడమే కరెక్ట్ అంటారా, లేక జగన్ గారు ప్రపోజ్ చేసిన మా విజన్ కోసం ఆలోచిస్తున్నారా? కామెంట్ చేయండి. నమస్కారం.